అంటే తెలంగాణ పూర్తి స్థాయిలో ఇంకా కుదురుకోకముందు అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమంలో కానివ్వండి, ఎందుకంటే కొత్త స్టేటు సరే కొన్ని స్కీమ్స్ అవి చేశారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాల నుంచి దృష్టి పక్కకు తీసుకెళ్ళి జాతీయ రాజకీయాల్లో చూడటంలో ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందంటారా? ఏం లేదు సార్. ఏమైందంటే జాతీయ రాజకీయాలు అనేది కేసీఆర్ గారిది ఒకటే మనస్తత్వం. ఎందుకంటే మీరు పొలిటికల్ రెజల్యూషన్ కూడా మీరు పెట్టారు. ఆయన విషయం ఏది పట్టుకోడు సార్. మీరు చూస్తే చాలా ఉంటాయి, చెప్తా వాటికి ఎగ్జాంపుల్స్ కూడా. ఆయన ఏ విషయాన్ని తీసుకున్నా కూడా అది అయ్యేదాకా నిద్రపోయినటువంటి మనస్తత్వం కేసీఆర్ గారిది. దానికి ఎగ్జాంపుల్ తెలంగాణ. కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ తెలంగాణ అంటుంటే ఇది అయ్యేదా చచ్చేదా అని వచ్చే ముందు వరకు కూడా చాలామంది డౌట్ పడిన సందర్భాలు ఉన్నాయి. మరి సాధించుకొచ్చాడు ఆయన. ఏ నాయకుడు చేయనంతదిగా మిషన్ భగీరథ స్కీమ్ డిక్లేర్ చేసి నేను నీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగనని చెప్పి ఆయన ఓపెన్గా డిక్లేర్ చేశాడు. అంతదిగా ఎవరు చేయగలుగుతారు సార్? అందాకెందుకు నిన్నదాకా మొన్న రైతు బంధు పథకం పెడుతుంటే ఆ పాస్ పుస్తకాలు కొత్త ఇవ్వాలని ఇది పెడితే చాలామందికి డౌట్ వచ్చింది, ఇది ఈయన చేయగలరా లేదా, ఎట్ట చేస్తాడు ఈయన. అందులో తక్కువ స్పాన్లో టైం కూడా తక్కువ అండి. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎట్లా ఇది సాధ్యం అని అనుకున్న వాళ్ళు మంత్రులు కూడా మరి సాధ్యాన్ని సుసాధ్యం చేసిన. కానీ ఒకటి ఉందండి, మీరు కూడా రైతు కుటుంబానికి చెందిన నుంచి వచ్చారు కాబట్టి కౌలు రైతులని మినహాయించడం అని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కొన్ని చిన్నప్పుడు ఒక్కటిసారి ఏ పని చేసినా కూడా కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉంటుంది. కాదని నేను అంటలేదు. వారి గురించి కూడా ఒక సానుకూలంగా కేసీఆర్ గారు ఆలోచన చేసి త్వరలో ఒక నిర్ణయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మంచి జరుగుతుందండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఉభయ రాష్ట్రాల్లో కూడా కౌలు రైతులే ఎక్కువ మంది. కాబట్టి ఏదైతే మీరు ఇప్పుడు ఇది రైతు బంధు కింద ఇస్తున్నారు, అవును, కౌలు రైతులకు వెళ్ళకుండా యాజమాన్య ఓనర్లకు వెళ్ళే పరిస్థితి. దానివల్ల ద వెరీ పర్పస్ ఆఫ్ ది స్కీమ్ ఈజ్ డిఫీటెడ్ కదా. అవును. సో దానికే ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే ఈ స్కీమ్ ప్రవేశపెట్టాం, దీన్ని ముందు సక్సెస్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ఆ ఇంకో వర్గాన్ని కూడా ఎలాగా కౌలు రైతులు ఆదుకోవాలి అనే ఆలోచన ఆయన చేస్తున్నారని ఆయన మస్తిష్కంలో ఉంది. ఆయన నోటీస్లో కూడా అది ఉంది. తప్పకుండా అందరికీ మేలు జరిగేట్టుగా చేస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. సడన్గా అండి ఇటీవల అంటే మనం కాసేపు పాలిటిక్స్ మాట్లాడదాం. సడన్గా ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చింది. దీని వెనక ఏదన్నా రాజకీయమైనటువంటిది ఉందనేటువంటి స్పెక్యులేషన్. కేసే రాలేదు సార్. అక్కడ ఏమైందంటే తెలంగాణలో చాలా ఇష్యూస్ అలా చాలా కేసులు పెండింగ్ పడి ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముందు ఏం చేశారంటే ప్రభుత్వం వచ్చినాక సంక్షేమం మీద ఆలోచన చేశారు. సంక్షేమంలో ఏమేమి చేయగలం అనేది ఒక స్టెప్ తీసుకున్నారు. తర్వాత అభివృద్ధి మీద ఏమేమి కావాలి, ఇప్పుడు సపోజ్ కాళేశ్వరం కానీ ఇటువంటి కొన్ని డ్యామ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, సో అట్లాగే ఇండస్ట్రీస్ పాలసీస్, ఇవన్నీ తర్వాత అభివృద్ధి. నెక్స్ట్ ఏంటంటే ఇష్యూస్, అదర్ ఇష్యూస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నా. ఆ క్రమంలో ఇది వచ్చిందే కానీ ఇదేది ఓటుకు నోటు ఒక్కటే స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నారు? చాలా కేసులు తీస్తున్నారుగా. వాటిని ఎక్కడో సార్ క్లోజ్ చేయాలి. వాటి మీద ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎందాక ఉన్నాయి, ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితులు ఆగి ఉన్నాయి, వాటిని సమీక్ష చేయడంలో తప్పే ఉంది. మీరు ఓటుకు నోటు అని ఒకటని ఎందుకు అనుకుంటున్నారు? కానీ ఒక టాక్ ఏంటంటే దాదాపు ఒక 190 కేసులని విత్డ్రా చేశారు, ఏసీబీ కేసులు. దాని మీద ఎటువంటి విచారణ లేకుండా. అదే సార్ నేను ఇప్పుడు అవసరం లేని కేసులు ఉంటాయి కొన్ని. సో అవసరం లేదు. కోర్టుకు కూడా మనం వెళ్తే కోర్టులో కూడా కొన్ని కేసులు మూసేస్తారు కదా సార్, కాదంటారా? అట్లా నేనేది వాటన్నిటిని సమీక్షించి వీటి మీద ఎక్కడి వరకు ఎట్లా ముందుకు సాగాలని ఆలోచన చేస్తున్నారు. కానీ బట్ అదేదో ఓటుకు నోటు ఒకటే కేసు అని మాత్రం అనుకోవాల్సిన పని లేదండి. సో దానికి ఏమి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.